హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో రివర్స్ ఆర్డర్ ఉన్న నేమ్స్ని ఫార్ములా అప్లై చేసి నేమ్స్ని రివర్స్ ఎలా చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలా అంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి నేమ్స్ అన్ని రివర్స్ ఆర్డర్లో ఉన్నాయి. ఎలా అంటే ఫస్ట్ నేమ్ అనేది లాస్ట్ లో యాడ్ అయింది, లాస్ట్ నేమ్ అనేది ఫస్ట్ లో యాడ్ అయింది. అండ్ ఈ నేమ్స్ లో మనకి 1 కామాతో పాటు 1 స్పేస్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ నేమ్స్ ని ఫార్ములా అప్లై చేసి రివర్స్ ఎలా చేయొచ్చో చూడండి. మనం ఈ నేమ్స్ ని ఫార్ములా అప్లై చేయకుండా కూడా రివర్స్ చేయొచ్చండి. ఎలా అంటే ఫ్లాష్ ఫిల్ అప్లై చేసి, ఫ్లాష్ ఫిల్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఈ సెల్లో ఈ నేమ్ ని రివర్స్ లో టైప్ చేయండి వితౌట్ కామా. చూడండి, కిరణ్ స్పేస్ రెడ్డి, కిరణ్ రెడ్డి, ఎంటర్. ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి. చూడండి, మనకి ఫ్లాష్ ఫిల్ అప్లై అవుతుంది. ఫ్లాష్ ఫిల్ అప్లై మనకి రివర్స్ ఆర్డర్లో ఉన్న నేమ్స్ రివర్స్లో యాడ్ అవుతాయి. ఇలా మనం ఫార్ములా అప్లై చేయకుండా నేమ్స్ని ఇలా రివర్స్ చేయొచ్చు, అది కూడా ఫ్లాష్ ఫిల్ అప్లై చేసి. కానీ ఇప్పుడు మనల్ని మీరు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయొద్దు, ఫార్ములానే అప్లై చేసి నేమ్స్ని రివర్స్ చేయండి అంటే అప్పుడు ఫార్ములా ఎలా అప్లై చేయాలో చూడండి. ఫస్ట్ ఈ నేమ్స్ని డిలీట్ చేసి ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తాను. ఈక్వల్ టు రైట్ ఫంక్షన్. రైట్ ఫంక్షన్ అప్లై చేయగానే మనకి ఫస్ట్ టెక్స్ట్ అడుగుతుంది. ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. కామా, ఇప్పుడు నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్లో లెన్ ఫంక్షన్ అప్లై చేయండి. లెన్, ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. నా క్లోజర్ బ్రాకెట్ మైనస్, ఇక్కడ ఫైండ్ ఫంక్షన్ అప్లై చేయండి. ఫైండ్ ఫంక్షన్ అప్లై చేయగానే మనకి ఫైండ్ టెక్స్ట్ అని అవుతుంది. మనకి ఇక్కడ రివర్స్ ఆర్డర్లో ఉన్న నేమ్స్లో మనకి 1 కామాతో పాటు 1 స్పేస్ ఉంది. ఇక్కడ ఫైండ్ టెక్స్ట్లో స్పేస్ని ఫైండ్ చేయాలి. డబ్ల్యూటెక్ కామా 1 స్పేస్ ఇవ్వండి. అగైన్ డబ్ల్యూటెక్ కామా కామా విత్ ఇన్ టెక్స్ట్లో ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. నా క్లోజర్ బ్రాకెట్, అగైన్ క్లోజర్ బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనకి ఇక్కడ రివర్స్ ఆర్డర్లో ఉన్న నేమ్లో లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్గా యాడ్ అయింది. అలానే ఇక్కడ రివర్స్ ఆర్డర్లో ఉన్న నేమ్స్లో ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ లాస్ట్ నేమ్గా యాడ్ అవ్వాలంటే మనం ఈ ఫంక్షన్తో పాటు 1 మోర్ ఫంక్షన్ని అప్లై చేయాలి. చూడండి ఎలా అప్లై చేయాలో. ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని యాన్ ప్రెస్ చేయండి. యాన్ ప్రెస్ చేసి డబ్ల్యూటెక్ కామా 1 స్పేస్ ఇచ్చి అగైన్ డబ్ల్యూటెక్ కామా మళ్ళీ యాన్ అప్లై చేయండి. ఇక్కడ డబ్ల్యూటెక్ కామా 1 స్పేస్ ఇచ్చి అగైన్ డబ్ల్యూటెక్ కామా ఎందుకు యాడ్ చేసా అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్కి అండ్ లాస్ట్ నేమ్కి 1 స్పేస్ ఇవ్వడానికి ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను. ఇక్కడ లెఫ్ట్ ఫంక్షన్ అప్లై చేయండి. లెఫ్ట్ ఫంక్షన్ అప్లై చేసి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. కామా, ఇక్కడ ఫైండ్ ఫంక్షన్ అప్లై చేయండి. ఫైండ్ ఫంక్షన్ అప్లై చేసి ఫైండ్ టెక్స్ట్లో కామా ఇవ్వండి. డబ్ల్యూటెక్ కామా కామా అగైన్ డబ్ల్యూటెక్ కామా కామా ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. నా క్లోజర్ బ్రాకెట్ -1 అగైన్ క్లోజర్ బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనం ఫార్ములా అప్లై చేసి రివర్స్ ఆర్డర్లో ఉన్న నేమ్ని ఇలా రివర్స్ చేయొచ్చు. ఇప్పుడు మౌస్తోని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మనకి మిగతా నేమ్స్ కూడా రివర్స్ అవుతాయి. ఇలా మనం ఫార్ములా అప్లై చేసి రివర్స్ ఆర్డర్లో ఉన్న నేమ్స్ని ఇలా రివర్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడ షీట్ 2లో కూడా సేమ్ నేమ్స్ ఉన్నాయి. చూడండి, సేమ్ రివర్స్ ఆర్డర్లో ఉన్న నేమ్స్ ఉన్నాయి. కానీ ఈ నేమ్స్లో ఎక్స్ట్రా స్పేస్ కూడా యాడ్ అయి ఉంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా స్పేస్ యాడ్ అయి ఉన్న ఈ రివర్స్ ఆర్డర్లో ఉన్న నేమ్స్ని ఫార్ములా అప్లై చేసి నేమ్స్ని రివర్స్ ఎలా చేయొచ్చో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తాను. ఈక్వల్ టు ట్రిమ్ ఫంక్షన్ ఎందుకు అప్లై చేస్తున్నామంటే మనకి ఇక్కడ ఈ రివర్స్ ఆర్డర్లో ఉన్న నేమ్స్లో ఎక్స్ట్రా స్పేస్ యాడ్ అయి ఉంది కదా, ఆ ఎక్స్ట్రా స్పేస్ని రిమూవ్ చేయడానికి ట్రిమ్ ఫంక్షన్. ఇక్కడ రైట్ ఫంక్షన్ అప్లై చేయండి. ఇందాక మనం టోటల్గా ఫంక్షన్ ఎలా అయితే అప్లై చేసామో ఇక్కడ కూడా అలానే అప్లై చేయాలి. జస్ట్ ట్రిమ్ ఫంక్షన్ ఒకటే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. కామా, ఇప్పుడు లెన్ ఫంక్షన్ అప్లై చేయండి. ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. నా క్లోజర్ బ్రాకెట్ మైనస్ ఫైండ్ ఫంక్షన్ అప్లై చేయండి. ఫైండ్ టెక్స్ట్లో ఇందాక మనం స్పేస్ని ఫైండ్ చేసాం. ఇక్కడ స్పేస్కి బదులు కామాని ఫైండ్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ రివర్స్ ఆర్డర్లో ఉన్న నేమ్స్లో మనకి సింగిల్ స్పేస్ కాకుండా ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నాయి, అంటే డబుల్ స్పేసెస్ ఉన్నాయి. కాబట్టి స్పేస్కి బదులు కామాని ఫైండ్ చేయాలి. డబ్ల్యూటెక్ కామా కామా అగైన్ డబ్ల్యూటెక్ కామా కామా ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. నా క్లోజర్ బ్రాకెట్ అగైన్ క్లోజర్ బ్రాకెట్, వన్స్ అగైన్ క్లోజర్ బ్రాకెట్. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని యాన్ ప్రెస్ చేయండి. డబ్ల్యూటెక్ కామా 1 స్పేస్ ఇవ్వండి. అగైన్ డబ్ల్యూటెక్ కామా మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని యాన్ ప్రెస్ చేయండి. ఇక్కడ అగైన్ ట్రిమ్ ఫంక్షన్ అండ్ అగైన్ లెఫ్ట్ ఫంక్షన్. ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. కామా అగైన్ ఫైండ్ ఫంక్షన్. ఇక్కడ ఫైండ్ టెక్స్ట్లో కూడా మళ్ళీ కామానే ఫైండ్ చేయాలి. డబ్ల్యూటెక్ కామా కామా అగైన్ డబ్ల్యూటెక్ కామా కామా విత్ ఇన్ టెక్స్ట్లో ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. నా క్లోజర్ బ్రాకెట్ -1 నా క్లోజర్ బ్రాకెట్, వన్స్ అగైన్ క్లోజర్ బ్రాకెట్, ఎంటర్.
చూడండి మనకి నేమ్ అనేది రివర్స్ అయింది. ఇక్కడ మనకి ఈ రివర్స్ ఆర్డర్లో ఉన్న నేమ్స్లో ఎక్స్ట్రా స్పేస్ ఉంది కదా, ఎక్స్ట్రా స్పేస్ అనేది రిమూవ్ అయ్యి నేమ్ అనేది రివర్స్ అయ్యి వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ ఫార్ములాని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి, మనకి మిగతా నేమ్స్ కూడా రివర్స్ ఆర్డర్లో వస్తాయి చూడండి. ఇలా మనం ఎక్సెల్లో రివర్స్ ఆర్డర్లో ఉన్న నేమ్స్ని ఫార్ములా అప్లై చేసి నేమ్స్ని ఇలా రివర్స్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అండ్ పక్కన బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.